వాస్తవంగా ఎండాకాలం వచ్చేటప్పుడు కొన్ని రకాల కూరగాయలు ఇవి ధరలు పెరుగుతాయి. ఇది ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం. అట్ ద సేమ్ టైం కొన్ని ధరలు ఇప్పుడు దిగుబడి అయ్యేటటువంటి వాటి ధరలు కొన్ని తగ్గుతున్నాయి. అందులో మినుములు, వెల్లుల్లిపాయలు, చిన్నుల్లిపాయ అంటారు కదా, అవి తగ్గుతున్నాయి. ఇప్పుడు చిన్నుల్లిపాయ వచ్చేటప్పటికి మొన్నటిదాకా 220 రూపాయలు, ఇప్పుడు 140, 160 మధ్యలో ఉంది. మినపగుళ్ళు వచ్చేటప్పటికి 140 నుంచి 115, 120 రేంజ్లోకి వచ్చింది. ఇది కృష్ణా గుంటూరు జిల్లా. మరి మిగతా రాష్ట్రం అంతా ఎట్టుందో తెలియదు. కందిపప్పు 130 నుంచి 110 రూపాయలకి తగ్గింది. పెసరపప్పు 135 నుంచి 120 రూపాయలు. పంచదార 50 నుంచి 45 రూపాయలు. వేయించిన శనగపప్పు 105 నుంచి 95 రూపాయలు. పచ్చి శనగపప్పు 100 నుంచి 80 రూపాయలు. వేరుశనగ గుళ్ళు 130 నుంచి 115 రూపాయలు. బెల్లం 65 నుంచి 56 రూపాయలు. జీడిపప్పు 850 నుంచి 750 రూపాయలు. కిస్మిస్ 300 నుంచి 250 రూపాయలు. అల్లం 120 నుంచి 55 రూపాయలు. ఎండుమిర్చి 180 నుంచి 160. ధనియాలు 140 నుంచి 120. జీలకర్ర 400 నుంచి 320. ఉల్లిపాయలు 45 నుంచి 30 రూపాయలు. ఇడ్లీ రవ్వ 115 నుంచి 105 రూపాయలు. బొంబాయి రవ్వ 52 నుంచి 45 రూపాయలు. ఇది నేను చెప్పట్లా, ఈనాడు పేపరు సిటీ ఎడిషన్లో చెప్తున్నటువంటి లెక్క. ఇది నిజమో కాదో పబ్లిక్ చెప్పాలా, ధరలు వాళ్ళకి తగ్గినాయా లేదా అన్నటువంటిది.